వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ప్రస్తుతం మనం మంచు వారికి సంబంధించిన ఒక ఫామ్ హౌస్ దగ్గర ఉన్నాం. వీళ్ళ కుటుంబం మొత్తం కూడా ఇక్కడే ఉంటారు. సో మనం ఇక్కడ చూడొచ్చు, మొత్తం కూడా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన మెంబర్స్ అందరూ కూడా వచ్చారు. అక్కడైతే వాళ్ళ ఇంటి గేట్ బయట ఈ రోజు ఒక టెంట్ కూడా వేస్తున్నారు. వాళ్ళు టెంట్ వేయించి మొత్తం చైర్లన్నీ కూడా వేశారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. కొంతమంది మంచు మనోజ్కి సంబంధించి చాలా మందిని కూడా బయట నిలిపివేశారంటూ కూడా చెప్తున్నారు. అటు మార్నింగ్ నుంచి కూడా విష్ణుకు సంబంధించి చాలా మంది బౌన్సర్స్ ఇక్కడికి వస్తున్నారు, విష్ణు పంపిస్తున్నారంటూ కూడా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. అలాగే ఈ విషయం తెలుసుకున్న మంచు మనోజ్ తనకి సంబంధించి కొంతమంది బౌన్సర్స్ ని కూడా ఇక్కడికి రప్పించారు. అలాగే లక్ష్మి మంచుకి సంబంధించి లేడీ బౌన్సర్స్ కూడా ఇక్కడికి వచ్చారు. ఇందాకడే విజువల్ లో చూస్తే మనకు అర్థమవుతుంది, కొంతమంది లేడీ బౌన్సర్స్ కూడా ఇక్కడ వెళ్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తం కూడా ఈ రోజు వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఒక బిగ్ సెటిల్మెంట్ అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఈ గడువంతా కూడా ఆస్తులకు సంబంధించిందే. ఈ ఆస్తుల వల్లే వీళ్ళకి చాలా విభేదాలు వస్తున్నాయి, ఎప్పటి నుంచో కూడా విభేదాలు నడుస్తున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. అండ్ దీనికి సంబంధించి మొన్న కూడా ఒక చిన్న వీడియో క్లిప్ కూడా బయటకు రావడం జరిగింది. ఏంటంటే మంచు మనోజ్ ఉన్న ఇంట్లో విష్ణు వెళ్ళి మంచు మనోజ్ పైన దాడికి ప్రయత్నించడం అంటూ కూడా ఒక వీడియో బయటకు వైరల్ అయింది. కాకపోతే అదంతా కూడా చిన్నదే, అది ఏం లేదు అంటూ కూడా దాని గురించి వాళ్ళు మాట్లాడి అక్కడితో కట్ చేశారు. సో మొత్తం కూడా గేట్ బయట మొత్తం వెయిట్ చేస్తున్నారు చాలా మంది కూడా. అండ్ కొంతమంది అభిమానులు కూడా వచ్చారు, తిరుపతి నుంచి కూడా వచ్చారని చెప్తున్నారు. అలాగే మరీ ముఖ్యంగా అంటే మంచు మనోజ్ వాళ్ళ వైఫ్ ఒక పొలిటీషియన్ ఫ్యామిలీకి చెందిన ఆమె కాబట్టి కొంతమంది గన్మెన్స్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ పంపించినట్టు కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవంలో తెలియదు. మరి ఇక్కడ ప్రభుత్వం కల్పించిందా, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం కల్పించిందా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ప్రభుత్వం కల్పించిందా అనేది మాత్రం మనకు తెలియదు. మొత్తానికి అయితే గన్మెన్స్ కూడా లోపలికి వెళ్ళారు పోలీసులు. అండ్ అలాగే కొంతమంది పోలీసులు కూడా ఇక్కడికి వచ్చారు. అంటే ఇది మొత్తం కూడా ఇక్కడ ఎటువంటి అసలు ఏం గొడవ జరుగుతుంది, ఎలాంటి గొడవ జరుగుతాయి అని చెప్పేసి మొత్తం కూడా చూడడానికి చాలా ఇదైతే జరుగుతుంది. ఒకసారి మనం పూర్తిగా చూడొచ్చు. చాలా మంది కూడా ఈ రోజు ఈ ఫామ్ హౌస్ కి వచ్చారు వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి. అండ్ మరీ ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించి అంటే ఏ ఇండస్ట్రీలో ఏ గొడవలు వచ్చినా కానీ, ఎలాంటి విషయాలు వచ్చినా కానీ శ్రీశైలం యాదవ్ దగ్గరుండి సెటిల్మెంట్ చేస్తారు. సో వీళ్ళ ఫ్యామిలీ ఇష్యూ సంబంధించి కూడా శ్రీశైలం యాదవే సెటిల్మెంట్ చేస్తారంటూ కూడా చెప్తున్నారు. అసలు ఏంటి ఆస్తులు ఏంటి, మంచు మనోజ్ కి ఎంత ఆస్తి వస్తుంది, ఎంత వాటా వస్తుంది, అలాగే మంచు విష్ణుకి ఎంత వాటా వస్తుంది, మంచు లక్ష్మికి ఏం వాటాలు ఉన్నాయి. ప్రస్తుతం మంచు లక్ష్మి కూడా వీళ్ళ ఫ్యామిలీకి చాలా రోజుల నుంచి దూరంగా ఉంటుంది, ముంబైలో ఆమె నివాసిస్తుంది వీళ్ళందరికీ కూడా. అలాగే మంచు మనోజ్ కి కానీ మంచు విష్ణుకి కానీ ఏదైనా పరస్పర వివాదాలు వచ్చినా కానీ మంచు లక్ష్మి దగ్గరుండి వాళ్ళిద్దరు కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా చెప్పారు. అయితే తాజాగా నిన్న వచ్చింది ఏంటంటే మంచు మనోజ్ పైన కొంతమంది వ్యక్తులు దాడి చేయించారు, వాళ్ళ నాన్నగారు దాడి చేయించారని చెప్తున్నారు. మరికొంతమంది మోహన్ బాబు గారే దాడి చేశారంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆయన లెగ్ అయితే ఇంజురీ అయింది. ఒక టిఎక్స్ హాస్పిటల్లో బంజారా హిల్స్ లో ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా మనం చూసాం. అలాగే పోలీసులు కూడా మాకు మంచు ఫ్యామిలీకి సంబంధించి అంటే ముఖ్యంగా మంచు మనోజ్ గారికి సంబంధించి ఒక ఫోన్ నెంబర్ నుంచి ఒక కాల్ వచ్చింది. దానికి సంబంధించి మేము కూడా ఇక్కడికి వచ్చి కొన్ని డీటెయిల్స్ అయితే తీసుకున్నామని చెప్తున్నారు. అలాగే వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఒక భాగస్వామి వీళ్ళ వ్యాపారం ఎవరు వచ్చారు ఇక్కడికి ఈ ఫామ్ హౌస్ కి వచ్చి దాడి చేసింది ఎవరు అంటే వినయ్ అనే పేరు బయటకు వినిపిస్తుంది. అతనే దాడి చేశాడు మంచు మనోజ్ పైన అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమా అబద్ధం అనేది అయితే ఇప్పటి వరకు తెలియదు. సో చూడొచ్చు, ఇదంతా కూడా మంచువారి ఫ్యామిలీ అండి. మంచువారి మొత్తం ఇదంతా వాళ్ళకి సంబంధించిన స్థలాలు ఇవన్నీ కూడా. అండ్ మొత్తం చుట్టూరు కూడా ఒక ఫెన్సింగ్ అయితే ఉంది, ఎవరు కూడా లోపలికి అనుమతి లేదు. అండ్ లోపల చూస్తే ఇప్పటి వరకు చాలా మంది బౌన్సర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు మీడియా వాళ్ళు కూడా నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎటువంటి రికార్డ్స్ ఏమీ చేయకుండా, రికార్డ్స్ కూడా తీయకుండా వాళ్ళు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది కార్స్ వచ్చి చాలా ఇండస్ట్రీ నుంచి కొంతమంది పెద్దలు కూడా వచ్చారంటూ కూడా చెప్తున్నారు. సో ఎవరు వచ్చారు ఏంటనేది తెలియట్లేదు, ఎవరికి కనిపించట్లేదు. వచ్చిన కారు ప్రతిదీ కూడా చాలా వేగంగా ఫాస్ట్ లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ కొంతమంది అభిమానులు కూడా వచ్చారు. వీళ్ళ ఊరికి సంబంధించి ఒక కార్పెట్ కూడా వచ్చారు. అంటే ఇది పెద్ద ఎత్తున చాలా పెద్ద సెటిల్మెంట్ అయితే జరుగుతుంది. సో ఈ రోజుతో మంచు ఫ్యామిలీలో కొంతమంది అంటే ఈ ఆస్తి వివాదాలు కానీ విడిపోతున్నారు అనేది మాత్రం పూర్తిగా తెలుస్తుంది. మరి ఇక్కడ ఉన్న ఫామ్ హౌస్ అసలు దీని గురించి నా ఫైట్, అందుకే అందరూ ఇక్కడ సెటిల్మెంట్ పెట్టుకున్నారా, ఇది అసలు ఎవరి పేరు మీద ఉంది, మంచు మనోజ్ పేరు మీద ఉందా, లేకపోతే మంచు విష్ణు పేరు మీద ఉందా, లేకపోతే మంచు మోహన్ బాబు గారి పేరు మీద ఉందా? ఇప్పటికే సగం ఆస్తులు ఆల్రెడీ షేర్ చేశారు. అలాగే ఒక పక్క తిరుపతిలో కూడా ఆస్తులు కూడా మొత్తం డివైడ్ చేసి పంచారంటూ కూడా చెప్తున్నారు. మరి దేని గురించి గొడవ, అంటే వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా? అలాగే అందరికీ తెలిసిందే అంటే మంచు మోహన్ బాబు గారికి 2 పెళ్ళిళ్ళని, మంచు విష్ణు గారు అలాగే మంచు లక్ష్మి గారు ఒక భార్యకు చెందినవారు, అలాగే మంచు మనోజ్ 2వ భార్యకు చెందినవారు. అండ్ ఆమె అసలు ఆమె ఎటువైపు ఉంది, ఆమె గురించి అసలు ఇప్పటివరకు బయటికి ఒక్కరు కూడా రాలేదు. అలా సైలెంట్ గా ఉంది. ఆమె ఇక్కడ ఉందా లేకపోతే కూతురు దగ్గర ఉంటుందా అనే విషయం కూడా తెలియలేదు. మొత్తానికి మంచు విష్ణు అయితే నేను ఇక్కడ లేను,
ఖచ్చితంగా వస్తాను, ఇక్కడికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తానంటూ కూడా చెప్తున్నాడు. సో చూద్దాం అసలు ఏమవుతుందో. అంటే 4:30, 6:30 ఆ టైంలోకి మళ్ళీ మంచు విష్ణు ఇక్కడికి వచ్చి మొత్తం కూడా ఈరోజు ఒక సెటిల్మెంట్ అయితే జరుగుతుంది వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించినట్టు కూడా చెప్తున్నారు. అంటే మంచు విష్ణు వచ్చిన తర్వాత మొత్తం ఇంకా పరిస్థితి తీవ్రంగా ఉంటుందని చెప్తున్నారు. అసలు బౌన్సర్స్ ఎందుకు వచ్చారు? అంతమంది బౌన్సర్స్ తో పనే ఉంది. వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్ అయితే బౌన్సర్స్ తో పనే ఉంది. ఒక అడ్వకేట్ కానీ లేకపోతే వీళ్ళ ఫ్యామిలీలో పెద్దలు ఉంటే ఎవరైనా వచ్చి ఇక్కడ సెటిల్మెంట్ చేసుకోవచ్చు. అంటే బౌన్సర్స్ ని తీసుకురావడం పట్ల కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. నువ్వెంత నేనంత అని చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు కూడా అన్నదమ్ములు ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ మంచు మనోజ్ కు సంబంధించిన ఒక విజువల్ కూడా మనం చూస్తే అది కూడా బయటే ఉంది. అతను అటు ఇటు లోపలికి వెళ్ళకుండా బయట మాత్రమే తిరుగుతున్నాడు. అండ్ బౌన్సర్స్ డివైడ్ అయిపోయారు. కొంతమంది బౌన్సర్స్ ఒకవైపు, కొంతమంది బౌన్సర్స్ ఒకవైపు. అంటే చెప్తున్నా కదా, కొంతమంది బౌన్సర్స్ ఏమో విష్ణు గారికి సంబంధించిన వాళ్ళు, మరి కొంతమంది ఏమో మనోజ్ సంబంధించిన వారు. మొత్తానికి శ్రీశైలం యాదవ్ వచ్చారు, ఆయన దగ్గర సెటిల్మెంట్ చేస్తారంటూ కూడా చెప్తున్నారు. చూద్దాం. మంచు విష్ణు గారు ఇంకా అన్ని వేలో ఉన్నారు. మంచు లక్ష్మి ఇప్పటికే వచ్చి మొత్తం కూడా ఇక్కడ కొంచెం మాట్లాడి మళ్ళీ వెళ్ళింది. ఆమె కూడా మళ్ళీ తిరిగి వస్తుందని చెప్తున్నారు. మంచు విష్ణు గారితో మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరికి కలిసి వస్తారా, లేకపోతే మంచు విష్ణు గారు ఒకలా వస్తారంటూ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఏదేమన్నప్పటికీ ఇది ఒక ఇండస్ట్రీలో ఒక చాలా పెద్ద వివాదంలా మారింది. ఎందుకంటే ఇండస్ట్రీలో పెద్ద తలాంటి కూడా ఎప్పటి నుంచో చెప్పుకుంటూ ఉంటాం మంచు మోహన్ బాబు గారు. అలాంటి వారి ఇంట్లో ఇలాంటి ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ జరగడం నిజంగా చాలా దారుణం చెప్పాలి. సో చూద్దాం అసలు ఎవరికి ఫేవర్ గా ఉంటుంది ఈ ఆస్తి వివాదాల్లో.